మొదటసారిగా తనను ప్రశ్నించారని బాలు ఉలికిపడ్డాడు. పెద్దల గుండెల్లో కూడా బాలు మాటలపై సందేహం మొలకెత్తింది. కష్టాల్లో కూడా కమల తన కొడుకు రాముకి ధైర్యం చెప్పింది. కొద్దిమంది పిల్లలతో రాత్రివేళ అనిత రహస్యంగా మాట్లాడింది. బాలు చేసిన ద్రోహం తను చూశానని వృద్ధుడి మనసు గుసగుసలాడింది. నిజం వెలుగులోకి వస్తుందని రాఘవ తనలో ఆశ కలిగించాడు. తన గ్రామంలో తన గౌరవం తగ్గుతుందని బాలు కోపంతో మండిపోయాడు. తండ్రి అవమానం తీర్చాలని రాములో నిప్పులాంటి సంకల్పం పెరిగింది. తన నోటికి తాళం వేసిన వృద్ధుడు ఇక మౌనం కొనసాగించలేనని అనుకున్నాడు. వృద్ధుడి మనసు నిజం చెప్పకపోతే పాపమవుతుందేమోనని భయంతో నిండిపోయింది. తన తండ్రి గౌరవం కోసం రాము ఊరి యువకులతో మాట్లాడాలని నిర్ణయించాడు. రాములోని ధైర్యం చూసి అనిత కళ్ళల్లో గర్వం మెరిసింది. ఊరంతా తన మీద అనుమానం మొదలైందని గ్రహించి బాలు నిద్రలేకపోయాడు. వృద్ధుడు రాఘవ గుడిసెలోకి వచ్చి ఏదో చెప్పబోతూ ఆగిపోయాడు. తన బాధల మధ్యలోనూ కమల వృద్ధుడికి నీళ్లు ఇచ్చింది. రాములోని నిప్పును చూసి యువకుల గుండెల్లో ధైర్యం పెరిగింది. తన మీద కుట్ర జరగబోతుందేమోనని బాలు అనుమానం పెట్టుకున్నాడు. తన కొడుకు జుట్టుపై చెయ్యి వేసి కమల ఆశీర్వదించింది నిజమే గెలవాలని. ఇంకా చాలా కాలం మౌనంగా ఉన్న వృద్ధుడు ఇక నిజం చెప్పాలని నిర్ణయించాడు.